1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొంతమంది ఉంటారండి, నన్ను గుర్తించాలి, నేను చాలా బాగా చేశా, నన్ను అసలేంటి ఎవరు గుర్తించట్లేదు, అబ్బా నువ్వు భలే చేసావు అనట్లేదేంటి, నేనే కదా బాగా చేశాను, అందరికన్నా నేనే బాగా చేస్తాను. తర్వాత గుర్తింపు ఒకటి, వారి గురించి వాళ్ళు ఎక్కువగా ఫీల్ అయిపోతారు. అందరూ చాలా తక్కువ, నేను చాలా గ్రేట్, వీళ్ళ ఆలోచన శక్తి చాలా లో లెవెల్లో ఉంది, నేను చాలా విపరీతంగా ఆలోచించేస్తున్నా, కానీ నన్ను ఎవరు గుర్తించట్లేదు, ఎందుకు ఇట్లా అవుతుంది అని అట్లా ఫీల్ అవుతూ ఉంటారు. అది ఒక రకమైన వ్యాధ అట్లా అనిపిస్తుంది నాకైతే మాత్రం. మానసిక రుగ్మతే జయ. అవును కదండి. జనరల్గా మనం 2 కాంప్లెక్స్లు చెప్పుకుంటాం, సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ల్లో సుపీరియారిటీ అనమాట. సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటేనే నేను చాలా గ్రేట్ అని ఫీల్ అవటం, నేనే కరెక్ట్ అని ఫీల్ అవటం. అవును, నన్ను గుర్తించాలి, నన్నే గుర్తించాలి, అక్కడేం ఉండదు విషయం. విషయం ఉండి అహంభావిత్వంగా ఉండటం వేరే కథ. మామూలు వాళ్ళకి కూడా ఒక్కొక్కళ్ళకి నేను చాలా కింగ్నని, నాకు అదొచ్చని, నాకు ఇదొచ్చని, ఏదైనా నేనే కరెక్ట్ అని, ప్రధాని మీద అవతల వాళ్ళని స్టూపిడ్స్, నేను చాలా గ్రేటు, తర్వాత నన్ను గుర్తించట్లేదు, బాధపడిపోతారు. నేనే కరెక్ట్ అంటారు, ఎంతసేపు కరెక్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు నార్సిజం అంటారు జయ, అదొక ప్రత్యేకమైన సిమ్టము. అవునండి, నార్సిస్టిక్ బిహేవియర్ అది కనపడుతుంది. తమను తాము ఎక్కువగా ఊహించుకోవటం, తమకు లభించాల్సినంత గుర్తింపు లభించట్లేదని, అవును, మా అంతటి వాళ్ళ మేమేనని. వాళ్ళు ఎందుకు అహంభావితనంగా ఉంటారో మనకు అసలు అర్థం కాదు. వాళ్ళు మామూలు వాళ్ళే, కానీ విషయం మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఎవరు తమను గుర్తించట్లేదని, వీళ్ళందరినీ కాదని ఎటో వెళ్ళిపోవాలని చూస్తారు. గుర్తింపు లభించలేదు, దుఃఖిస్తారు, బాధపడతారు, ఫీల్ అవుతూ ఉంటారు. చాలా కష్టం వీళ్ళతోటి. అవును, చాలా కష్టం. మిగతా వాళ్ళు చాలా చిన్న చూపుతో చూస్తారు రమ్మగారు, మిగిలిన వాళ్ళు చిన్న చూపుతో. కానీ నిజానికి ఏముండదు, వాళ్ళందరి సపోర్ట్ వల్లే వీళ్ళు ఉంటూ ఉంటారు, కానీ ఇలాగే మాట్లాడతారు. నాకు అన్నీ తెలుసు, నేనంతా కరెక్టు, నాదే కరెక్ట్. ఏదైనా గొడవ అయిందనుకో, నాదే తప్పు లేదంటారు. అవును, తప్పున్నా సరే తప్పు ఒప్పుకోరు. ఇది చాలా పెద్ద సమస్యే. ఎప్పుడో ఓసారి కాదు, ఎప్పుడూ అలాగే ఉంటే ఇక వాళ్ళన్నిటికీ గొడవలకు దిగుతారు జయ. ప్రధానికి ఏడుస్తారు, సెల్ఫ్ హార్మ్కి పూనుకుంటారు, అది కూడా చేస్తారు. అవును, ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అని ఉంది ఒకటి ఖచ్చితంగా. సుపీరియారిటీ కాంప్లెక్స్లో పై ఎత్తు, పైది ఇది మనం సాధారణంగా చెప్తున్నాం. ఎక్స్పర్ట్స్ ఎవరైనా సరే దీని మీద చాలా ఖచ్చితంగా మాట్లాడి దీన్ని అడ్రస్ చేయాల్సిన సమస్య ఇది. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే మనకి సింగిల్ కిడ్స్, తర్వాత ఏమో వాళ్ళ మాటే చెల్లుబాటు అవుతూ ఉండటం, ఇంట్లో పెద్ద పిల్లలు అన్నీ వీడే చెప్పాలి, అన్నీ వాళ్ళే చేయాలి, వాళ్ళే కరెక్టు అనే ధోరణి మిగిలిన వాళ్ళంతా ప్రదర్శించడం దీనికి ప్లస్ అవుతుంది. వీళ్ళంతా ఇలాగే అవుతారని నేను చెప్పట్లా, అదే సింగిల్ కిడ్స్ అందరూ ఇలా అవుతారని నేను అన్ను, కానీ ప్యాంపరింగ్ వల్ల వాటి వల్ల పెరిగిపోతుంది. 2-3 సిబ్లింగ్స్ ఉన్న ఇళ్లల్లో కూడా ఒకళ్ళకి ఇలాంటి బిహేవియర్ ఉండే అవకాశం ఉంది. మేమన్నీ కరెక్ట్ అంటారు, ఎదుటి వాళ్ళవన్నీ తప్పే, ఎదుటి వాళ్ళకి ఏమీ చేత కాదు, మేము చెప్పిందే కరెక్టు. వీళ్ళతో భర్తలు, పిల్లలు, సిబ్లింగ్స్ పడే కష్టం ఇంత అంతా కాదంటే వీళ్ళు హర్ట్ అవుతారు, హర్ట్ అయిపోతారు, ఫీల్ అయిపోతుంటారు, ఎప్పుడూ తమ గుర్తింపు కోసమే పోరాడుతూ ఉంటారు. క్రియలు అద్భుతంగా చేద్దామనుకోరు, పనిలో ఉండదు, గుర్తింపు కోసమే పోరాడతారు, దాని మీదే మాట్లాడతారు, దానికోసమే కష్టపెట్టుకుంటారు. తమకు తగిన గుర్తింపు లభించట్లేదని డిప్రెస్డ్గా అయిపోతారు, యాంగ్జైటీలోకి వెళ్ళిపోతారు. ఎట్లా నమ్మగారు మరి వీళ్ళని గుర్తించటమే. మనం ఇంట్లో ఇలా అతిగా ప్రవర్తిస్తుంటే, మన ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు, భార్యలు, భర్తలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవరైనా ఇలా అతిగా ఉంటే వీళ్ళకి థెరపీ అవసరం ఫ్యామిలీ టైం ఉండాలి వీళ్ళకి. ఇంట్లో వాళ్ళంతా కొంచెం నచ్చ చెప్పుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఏదో వేస్తావు వేషం, ఇది ఈ వేషం స్కూళ్ళల్లో, కాలేజెస్లో, ఆఫీసుల్లో, వర్క్ ప్లేసుల్లో, బిజినెస్లో, ఎక్కడ చెల్లి, పబ్లిక్ ప్లేసెస్లో చెల్లదు కదా. మన బతుకంతా ఇదే కదా జయ. ఇంట్లో వాళ్ళు భరిస్తారు రమ్మగారు, భరిస్తారు, బయట వాళ్ళకి ఏం అవసరం. ఇందులో ఇప్పుడు ఈ బిహేవియర్ ఉన్న వాళ్ళు అత్తగారులు అయ్యారా, చచ్చారే. కోడళ్ళు, అల్లుళ్ళు కూడా అంతే, కోడళ్ళు, అల్లుళ్ళు కూడా చేస్తారు జయ. అవునవును, చాలా హింస. వాళ్ళదే కరెక్ట్. అసలు అవతల వాళ్ళ ఈ నార్సిజం ఎలాంటిదంటే
అవతల వాళ్ళ కష్టము, అవతల వాళ్ళ బాధ అనేది అసలు అర్థమే కాదు వీళ్ళకి. కౌంట్ చేయరేమో. తమ తప్పిస్తే రెండోది లేదు, అపరిమితమైన సెల్ఫిష్నెస్. మనం ప్రతి వాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఈ మాటలు, ఖచ్చితంగా 5-6 ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కలే ఉన్నారని తెలుస్తుంది మనకి. మన మాట చొరబడినివ్వరు, డివోర్స్కి వెళ్ళిపోతారు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. పిల్లలతో సెపరేషన్, పిల్లల్ని కూడా ఎంత చీల్చి చెండాడతారో జయ. తల్లులు పిల్లల్ని చాలా ఇబ్బంది పెడతారు. కుటుంబ సభ్యులతోటి, కజిన్స్ తోటి, అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములతోటి సరిగ్గా ఉండరు. ఫ్రెండ్స్తో ఎప్పుడూ తగాదాలే ఉంటాయి వీళ్ళకి. కొలీగ్స్తో చాలా తగాదాలు వస్తాయి. ఉద్యోగాలు మారిపోతూ ఉంటారు. బిజినెస్ సరిగ్గా వెళ్ళదు వీళ్ళకి, చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు మనలో ఈ ధోరణి ఉంది అనేది మనకు అప్పుడప్పుడు ఒకసారి ఎప్పుడైనా ఫ్లాష్ లాగా తెలుస్తుంది. నేనే కొంచెం అతిగా చేస్తానని, కానీ నన్ను నేను ప్యాంపర్ చేసుకునే గుణం ఒకటి ఉంటుంది వీళ్ళకి సొంతంగా. అందుకని కాదని మళ్ళీ నచ్చ చెప్పేస్తారు. మళ్ళీ మామూలుగా అయిపోతుంది. వీళ్ళంతా వెళ్ళిపోతున్నారేమో, నన్ను వదిలేసి భయం వేస్తూ ఉంటుంది. జనం అంతా వదిలేస్తున్నారంటే భయం వేస్తుంది, భయపడతారు. కానీ దాన్ని హ్యాండిల్ చేయటం ఎలాగో తెలియదు. ఎవరిని వాళ్ళు మనం ప్రతిసారి నాకేం కావాలని ఆలోచించుకోమని చెప్తుంటామా? అవును. మనలో గనక ఇలాంటి ధోరణి ఉంటే, నిరంకుశ ధోరణి, అది నిరంకుశం కాదు, ఇలాగే నువ్వు కరెక్ట్, నువ్వు చెప్పినట్టే వింటాము, నేను చెప్పినట్టు తూచా, ఏది నేను చెప్పింది అలాగే చెప్పు, అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. నేను ఎలా చెప్పానో అలాగే చెప్పాలి. గుర్తు చేసుకోండి, అందులో మన అమ్మ కూడా ఉండొచ్చు, మన అమ్మలు ఉండొచ్చు, మన అక్కయ్యలు ఉండొచ్చు, చెల్లెళ్ళు ఉండొచ్చు, మన బావగారులు ఉండొచ్చు, అత్తగారులు కూడా ఎంతమంది ఉంటారు. నాకు చాలా మంది అలా కనపడుతున్నారు, చెప్పకూడదు కదా, అందుకని చెప్పట్లేదు. ప్రతి వాళ్ళకి కనిపిస్తారు. మనం చాలా మందిని చూస్తాం. ఒక్కొక్కళ్ళు ఇది తీవ్రతరం అయిపోతుంది, వాళ్ళు బిహేవియర్ థెరపీకి వెళ్ళాలి. మిగిలిన వాళ్ళని జనాలు కొంచెం ఎందుకు ఇలా అవుతారంటారు అసలు? సెల్ఫ్ లవ్ జయ, ఇలా ఎందుకు? సెల్ఫ్ లవ్ అంతేనా? అంతే. ఇప్పుడు మనకి సెల్ఫ్ లవ్ అవసరం. మనని మనం చిడబుచ్చుకోకూడదు. అవును. ఈ ప్రేమించుకునే దాంట్లో విపరీతమైన ప్రేమ అయిపోతే ఇలా వస్తుంది. ఒక పాలు ఎక్కువ అంటారా? ఎక్కువ సెల్ఫ్ లవ్ వల్లే ఈ సమస్య వస్తుంది. కానీ సెల్ఫ్ లవ్ చాలా అవసరం కదా. అవసరమా కాదా? అవసరమే. ఎంత అవసరం? హద్దులు దాటకుండా ఉండాలి. అది గుర్తించాలి కదా. హద్దుని గుర్తించగలిగితే, ఆ గుర్తించలేక ఇలా విపరీత ప్రవృత్తి. ఇందులో టీచర్స్ వాళ్ళు కూడా ఉంటారు. అవును రమ్మ గారు, కరెక్ట్. టీచర్లు ఇంకా గీత ఒక్క అక్షరం అటు ఇటు పోయినా ఒప్పుకోరు. స్టూడెంట్ హెయిర్ స్టైల్ కూడా నేను చెప్పినట్టే ఉండాలి. అవును, అలా ఉండే టీచర్లు కూడా ఉన్నారు. మాకు కూడా తెలుసు. హెయిర్ స్టైల్ పిల్లలు మొత్తం స్కూల్లో క్లాస్లో ఉన్న పిల్లలందరూ డిప్ప కటింగ్లోనే ఉండాలి. వాడికి ఇంచి జుట్టు పెరిగినా ఆయన ఒప్పుకోరు. అలాంటి వాళ్ళు ఉంటారు. నార్సిజం. ఏవో కొన్ని చోట్ల కుదరదు అనుకో, కుదిరిన చోట్ల విపరీతంగా పిండేస్తారు వాళ్ళు. అవును. ఇది ఇంకా హెచ్చుగా ఉంటే మాత్రం వీళ్ళని ఒక థెరపిస్ట్కి మీరు ఖచ్చితంగా చూపించాలి. రావాలి గారు అమ్మ గారు, బలవంతం చేయాలి. లేకపోతే నేను వదిలేస్తావు నిన్న అంతా అని చెప్పాల్సింది. కుటుంబంలో అంతా బెదిరించాలి వాళ్ళని, మేమందరం వదిలేస్తామని. వీళ్ళు సూసైడ్స్కి వాటికి కూడా పోతారు చేయ. ఇలాంటి ప్రవృత్తి ఉన్నవాళ్ళు మాట వినకపోతే మొండికెత్తిపోతారు, ఎప్పుడు అరుస్తూ తిడుతూ ఉంటారు. ఏదైనా విపరీత ధోరణినా. అన్నాలు మానేస్తారు, తిండి మానేస్తారు. ఓ, ఎక్కడికైనా వెళ్ళిపోతారు చెప్పకుండా, చేస్తారు అట్లా. చాలా లక్షణాలు ఉన్నాయండి. అవి కూడా ఉంటాయి. మీరు గమనించండి, ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలంటే వీళ్ళని, వాళ్ళు ఏమిటో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెయ్యాలి. కుటుంబ సభ్యులంతా కలిస్తేనే బాగుంటుంది. ఇది సాధారణంగా కొంత ఉందనుకోండి, మనం మాట్లాడి వాళ్ళని ఎమోషనల్గా కొంత బ్లాక్మెయిల్ చేసి చిన్న చిన్న మాటలతోటి ప్రతి సందర్భంలోని వాళ్ళకి కరెక్షన్స్ పెడుతూ సర్దాలి. రైట్. పిల్లల్లో ఉంటే పిల్లల్ని పేరెంట్స్, మావాడు ఎప్పుడు కింగు, మావాడు సూపరు, మావాడికి ఇలా ఉంటే కానీ నచ్చదు, మావాడికి అది ఉంటే కానీ నచ్చదు, లేకపోతే విసిరేస్తాడు, వాడి ముందే చెప్తారు. మళ్ళీ చెప్తారు మావాడు సూపర్ హే అని. అప్పుడు వాడికి అర్థం, ఓహో నేను విసిరారు కాబోసు అని వాడు విసురుతూనే ఉంటాడు. వాళ్ళకి అర్థం అవ్వద్దు, అర్థం కాకూడదు. అర్థం కావాల్సింది మీకు. వీడు రేపొద్దున సమాజంలోకి వెళ్ళి బతకాలి, స్కూళ్ళల్లో, కాలేజీల్లో, ఆఫీసుల్లో, వర్క్ ప్లేసుల్లో వీడు బాగా సస్టైన్ అవ్వాలి, అందులో కుదురుకోవాలి జీవితంలో అంటే వీడికి ఈ రకమైన అతి బిహేవియర్ ఉండకూడదు. అవును. నీ ఇంట్లో నీకు యువరాజు, ప్రిన్స్ వాడు, బయట కాదు, బయట మామూలు మనిషి, గుంపులో గోవింద. అంతే అంతే.
ఆ గోవిందాగా ఉండేటువంటి ఏమిటో నేర్పించాలి వాడికి మనం. దాన్ని కట్ చేయండి. ఆడపిల్లలకు కూడా ఉంది జయ, ఇవాళ రేపు అమ్మాయిల్లో బాగా కనపడుతోంది జయ ఈ ధోరణి. నా క్లెన్లీనెస్, నా నీట్నెస్, నా డ్రెస్సింగ్ అన్నీ నాకే తెలుసు. ఇది మీరు ఇలా ఉన్నారేంటి, ఇలా ఉండకూడదని చెప్పడం. నువ్వు నీ ఇలా ఉంటావు, నేను నాలా ఉంటాను, నా ఇష్టం. నీకు ఎలా నీ ఇష్టం, నాకు కూడా అంతే కదా. ఇల్లు వాకిళ్ళు అన్ని వస్తువులు ఎక్కడ తీసినా అక్కడ పెట్టాలి. ఓసీడీ అనుకుంటారు, ఓసీడీ కాదు చేయాలి. సామాన్లు ఎక్కడ పెట్టాలి, లైన్లో ఉండాలి, టైం అంటే టైంకి వచ్చేయాలి, అవంతా కూడా దీని లక్షణాలు. పిచ్చ అనకూడదు దాన్ని, పిచ్చ అనకూడదు జయ. అవతల వాళ్ళు ఒప్పుకుంటూ ఉంటే మిగిలిన వాళ్ళు ఒప్పుకుంటారు. ఏం చేస్తారండి కుటుంబ సభ్యులు? ఇందాకే అన్నా నేను, కుటుంబ సభ్యులు ఏం చేయలేకపోతారు తెలుసా, భరించటమే. బయట మాత్రం ఉంటుంది వీళ్ళకి ఉంటుంది, భరిస్తారు. ఇంట్లో కూడా భరించలేని వాళ్ళు కూడా ఉంటారు. భరించలేని పరిస్థితి వస్తే పిల్లలు పారిపోతారు కదా జయ, తల్లుల దగ్గర విడిపోతారు కదా, లేచకపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎంతసేపు. మరి అలా ఎలా కుదురుతుంది కదా, కష్టం కదా. నిరంకుశ ధోరణి వెనకాల దాగి ఉన్నది ఇదేమో చూసుకోండి. కావాలంటే దీని మీద ఇంకా చదవండి. ఈసారి మనం పూర్ణిమ నాగరాజ గారితో చేసేటప్పుడు దీని మీద అడిగి చేయొచ్చు నువ్వు. తప్పకుండా అండి. ఇంకా నేను చెప్పినవి కాకుండా ఇంకా చిన్న మైన్యూట్ అత్యద్భుతమైన పాయింట్లు చెప్తారు వారైతే. సబ్జెక్ట్ కదా, నేను ఇది నాకు జనరల్ గా సంగతి చెప్తున్నా. ఇవి నాకు వచ్చిన కేసులను బట్టే చెప్పగలుగుతాను చేయని మాట్లాడతారు కదా. ఇలాంటి ఒక పిచ్చి ధోరణి, అతి ధోరణి. ఇన్ని కాల్స్ మాట్లాడతారు కదా, అంటే అడగొచ్చు అడగకూడదు, మరి కాంప్రమైజ్ అవుతారా? ఇప్పుడు మీరు వాళ్ళ సమస్యతో మీకు కాల్ చేస్తారు, ఇది కాదు ఇది ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడాను అనుకోండి, నా గురించే నేను చెప్తా, ఎదుటి వాళ్ళది అన్ని తప్పులే, నేను చాలా గ్రేట్ అని మీకు చెప్తాను కదా. అలా కాదమ్మా, నువ్వు చేసింది తప్పు, ఇది మార్చుకో అని మీరు చెప్తారు. మార్చుకోవటానికి కనీసం ఫోన్లో అయినా యాక్సెప్ట్ చేస్తారా? కొంతమంది చేస్తారు చేయ, అవునా, రెడీగా ఉంటారు. నువ్వు కౌన్సిలింగ్కి, ఈ కౌన్సిలింగ్ అంటామా, దీంట్లో ఒక చిన్న 2 విషయాలు ఇప్పుడు చెప్పేద్దాం. చాలా మందికి సమస్యకి సమాధానం వద్దు, ఏం చేయాలో అక్కర్లేదు, వాళ్ళు పడుతున్న కష్టం అంతా నేను వినాలి. పాప నువ్వు ఎంత కష్టపడుతున్నావమ్మా అనాలి. ఓకే, సింపతి కావాలి అంతే. ఇప్పుడు నేను ఏదైనా చెప్పాను, మేము ఇలా చేసాము ఇది వరకు అంటారు. ఏం చెప్పినా మేము ఆల్రెడీ ట్రై చేసాం. 90% వాళ్ళు నేను అలాగే చెప్పాను, నేను అన్నానండి అంటే అతను ఇలా అన్నాడండి, నేను అలాగే చేశానంటే అతను ఇలా చేశాడండి, లేదా ఆవిడ ఇలా చేసిందండి. అయ్యో వాళ్ళు వినరండి, ఇట్లా చెప్పమ్మా మాట్లాడమా, అయ్యో వాళ్ళు వినరండి. నన్ను ఏం చేయమంటారు? నా దగ్గర జాదుయి తెలుసుమా ఏం ఉండదు, ఎవరి దగ్గర ఉండదు, ఎవరి దగ్గర ఉండదు. నీకు కానీ కొద్దిమంది నా పరిస్థితి ఇట్లా ఉంది, దీన్ని నేను ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియటం లేదు. మీరు చెప్పండి, రాసుకుంటారమ్మా కొంతమంది బంగారు తల్లులు. అవునా, రాసుకుంటారు, అది ఫాలో చేస్తారు, ఎలాగా అని ఫాలో చేస్తారు. చదువుకోవటానికి ఐడియాస్ ఎట్లా కావాలి, ఏం చేయాలి, టైం ఎట్లా అడ్జస్ట్ చేయాలి, 2 ధోరణులు ఉంటాయి. అందరు ప్రతి వాళ్ళు ఏంటంటే నా కష్టం మీకు చెప్పుకోవాలి అని చెప్పే వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఒక మెసేజ్ పెట్టమ్మా అంటే 100 మెసేజ్లు పెడతారు. చదవలేక ఇంగ్లీష్ చచ్చిపోతాను నేను. అలాగే పాపం ఏదో పాపం కష్టపడుతున్నారు కదా అని చదవటమే కానీ ఏముండదు, దానికి సమాధానం ఏముండదు. అది ఎట్లా సాధారణంగా మన సమస్యలన్నీ జయ, మానసిక సమస్యలు తక్కువ ఉంటాయి. పబ్లిక్ వల్ల అంటే మన చుట్టూతో ఉన్న సమాజం వల్ల వచ్చే సమస్యలు. మా అత్తగారు అట్లాంటిది, దానికి ఏం సమాధానం చెప్తాం? అత్తగారు మారదుగా, నువ్వే మారాలి అంతే. నువ్వు పట్టించుకోకుండా ఉండాలంటే కష్టం దోస్తుంది. అలాగే ఉంటాయి. ఇప్పుడు దీనికి కూడా దీనికి థెరపీస్ వచ్చినాయి, కానీ సీనియర్ సైకియాట్రిస్టులు ఎవరైనా దీన్ని హ్యాండిల్ చేయాలి అంతే. సైకాలజిస్టులు సీనియర్స్ వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు, వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలుగుతారు. నీకు ఇట్లా సమాజం దూరం అయిపోతుంది, దీన్ని తగ్గించుకో. కొంచెం ఫ్యామిలీ కౌన్సిలింగ్ లాంటివి కూడా కొంత ఉపయోగపడతాయి. రైట్. నమస్తే నమస్తే జయ.